పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని యేసయ్య ఒక ఉపమానము మనకు తెలియచేయడము మనము చూస్తాము. ప్రియులారా, ఇక్కడ పొలము అనగా లోకము, ధనము అనగా రక్షణ. దేవాది దేవుడైన యేసయ్య ఆయన బలియాగం వలన మనకు రక్షణ కలగజేయడము జరిగింది. కేవలము ఈ రక్షణ వలనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ఎందుకనగా మనకు విమోచన కావాలి. ఈ విమోచన అనగా మనము యేసయ్య సన్నిధిలో మన బలహీనతలు, మన పాపములు అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య మార్గంలో మనం వెంబడిస్తూ ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే విమోచన కలుగుతుంది. ఈ విమోచన ద్వారా మనకు పరిపూర్ణత వస్తుంది. యేసయ్య ఇంకొక మాట మనకు వివరిస్తా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అని. మనం పరిపూర్ణతలోనికి రావాలి అనంటే మనకు విమోచన కావాలి. మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మనము ఆయన పరిపూర్ణతలోనికి మారినప్పుడే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.